మనోళ్ళు ఈడ ప్లానింగ్ చేస్తారు. అసలు ఏంది ఇగో సీసం అయితే ఇక్కడ దంచుతున్నాం మేము. ఆల్మోస్ట్ కొంచెం సీసా దంచేసినాం. చూపి రాబే ఇగో ఎట్లా చూసిరా, పౌడర్ లాగుంది సీసం. ఇట్లా దంచి మాంజ సుటాయిస్తున్నాం మేము. ఆపోజిట్ ఎవడైనా ఉండని పోస్ట్ ఇంత మాంజాలని. క్లైమాక్స్ అభి బాకీ హై. ఏం తీసుకొని వస్తున్నావనా? అరే మాంజ సుటాయించనీకే సీసాలు కావాలి కదా, అందుకే అన్ని సీసాలు పట్టుకొచ్చిన. నేనేం చేస్తున్నా అనుకుంటున్నా, ఇలా సీసా వేసి దాన్ని కొడుతున్నా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. మాంజ తయారు చేయడానికి మేము ఏమేమి వేస్తామో వీడియో ఎందాక చూడరు, మీకే తెలుస్తుంది ఎట్లా సుటాయిస్తారో. మీరు ట్రై చేయవచ్చు నెక్స్ట్ టైం. వెల్కమ్ టు ద మినీ బ్లాగ్. ఇప్పుడు మేము మాంజ సుటాయిస్తున్నాం. సేమ్ జూల్పేటలో ఎట్లా సుటాయిస్తారు అట్టే 2 సార్లు కింద సుటాయించినాం మేము మాంజ. ఈసారి తంగూస్లో దొరుకుతలేవని మళ్ళీ మాంజ సుటాయించినాం. ఇగో రోకల్ బండ తెచ్చి మావాడు రోపుతుంది దాంట్లో. సాఫ్ చేస్తుండో అదొక దగ్గర పడుండే, ఆడికెళ్ళి ఎత్తుకొచ్చినాం. దాంట్లో మట్టి ఉండే, మట్టి తీసేసినాం మేము. ఇగో సాఫ్ చేస్తుండే. సో ఇగో రోకల్ బండకి మేము పూజ చేస్తున్నాం ఇప్పుడు. బోని ఏం పోదన్నా మనోళ్ళు ఈడ ప్లానింగ్ చేస్తారు. అసలు ఏంది, ఏ గుట్ట దేవాలి, సీసా ఏది, సోడా సీసానా, బీర్ సీసానా అన్న అంటుండు. రాయల్ స్టాక్ సీసా అని మేమేమో సోడా సీసా. మాంజ తయారు చేయడానికి మేము ఏమేమి వేస్తామో వీడియో ఎందాక చూడరు, మీకే తెలుస్తుంది ఎట్లా సుటాయిస్తారో. మీరు ట్రై చేయవచ్చు నెక్స్ట్ టైం. ఏం తీసుకొని వస్తున్నావనా? అరే మాంజ సుటాయించనీకే సీసాలు కావాలి కదా, అందుకే అన్ని సీసాలు పట్టుకొచ్చిన. ఇగో సీసాలు చూపి మొత్తం రాయల్ గ్రీన్ చూడురి. ఇది మాంజ సుటాయించనీకే. ఇవి దంచి మేము పౌడర్ చేసి అన్నం బి దంచి ముద్ద వేసి అప్పుడు గొట్టం సుటాయిస్తాం. సో మీకు వీడియో మొత్తం చూపిస్తా, మీరు ఎండ్ దాకా చూడురి. సో నేనేం చేస్తున్నా అనుకుంటున్నా, ఇలా సీసా వేసి దాన్ని కొడుతున్నా. అని ఒకసారి చూడనా? ఇక్కడ ఇరకటం ఉంచండు. ప్రేమ నాకు పౌడర్ పనికి రాదేమో అనిపిస్తుంది. మళ్ళీ సీసా ఎగరకుండా దాని మీద బట్ట పెట్టి దంచాలి. మళ్ళా చాలా రిస్క్ అది. ఎవరైనా కండ్లల్లో పడ్డదనుకో సీసా, కన్ను పోయినట్టే. అందుకే దాని మీద బట్ట వేసి దంచుతున్నాం. ఒక 10-20 సీసాలు పొట్టు వేసి అప్పుడు రుద్దుతాం మొత్తం. గుంజురా బట ఏ ఖీత్రే రే తీసేయి సాల్ ఎక్కువ. ఇప్పుడు చేతులు పట్టుకో, మెత్తగుందా నువ్వు పడరా. ఇది పౌడర్ ఇట్లా రావాలి, పట్టు చేతి ఇట్లా పట్టుకొని చూడు. ఇది సీసం పౌడర్ మొత్తం ఎట్లా చూసిరా, దంచాలి మొత్తం. ఇంత పిండి లేకుందా బావు, పిండి కంటే సన్నగానే ఉంది. అట్లా రావాలి. ఇప్పుడు అట్లా దంచాలంటే దంచి కూడా ఊసాలి లేదు. సీసం దంచి పౌడర్ అయిందని ఒక బకెట్ తీసుకొచ్చిన. ఈ బకెట్లో ఇప్పుడు సీసం పౌడర్ అంతా నింపేస్తాం మేము దాన్ని. మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళు వెనకాలకి అది ఉరికొస్తారు, ఏడ సుటాయిస్తారు అని. అయిపోయిందా అన్న? చలి ఇగో సీసం అయితే ఇక్కడ దంచుతున్నాం మేము. ఆల్మోస్ట్ కొంచెం సీసా దంచేసినాం. చూపి రాబే ఇగో ఎట్లా చూసిరా, పౌడర్ లాగుంది సీసం. ఇట్లా దంచి మాంజ సుటాయిస్తున్నాం మేము. ఆపోజిట్ ఎవడైనా ఉండని పోస్ట్ ఇంత మాంజాలని మంచిలని. మనం సీసం రోకళ్ళకి వెళ్ళి తీసి జగ్గులో జల్లెడ పట్టాలి, లేకపోతే అవి పెద్ద సీసం పెంకలు లోపలికి వస్తే మాంజం సుటాయించేటప్పుడు మన చేయి కోసుకోపోతుంది అంతా. మాంజం సుటాయించడానికి ఇంకొక ఆయనను పెట్టేసి వచ్చినాం. దంచుతుండు ఖాళీ. ఇక మేమందరం ఛాయ్ తాగడానికి వచ్చినాం అందరం.
సోమలాడ పోకర్ గాన్ లాగా పెట్టి వెళ్ళిపోయిండు రైతు. వీడు దంచుకుంటాడు రా భయ్. ఇప్పుడు ఛాయ్ తాగి మేము ఇంటికి వచ్చి దంచుతాం. పొద్దున 11 గంటల నుంచి తయారు చేసి అస్సలు అయితేనే లేదు. ఇప్పుడు దంచుతారు మా వాళ్ళు, అన్న మా దోస్తులు అందరు దంచుతూనే ఇగో దంచేసి దాని జల్లర్ పట్టి సన్నదంతా దాంట్లో పడుతుంది పౌడరు. ఇగో ఇదంతా పెద్దది బయట పడుతుంది. అది దాన్ని మళ్ళీ దంచాలి మనం. వీడియో అయితే ఎక్కువ తీయలే నేను, జస్ట్ పార్ట్ 1 ఓన్లీ 5 సెకండ్సే ఖాళీ ఆ సీసం దంచేది. సో టుమారో నేను తీస్తా మొత్తం బ్లాగ్ ఆ సీసం దంచి ఏమేమి చేస్తాము. రేపు వీడియో పెడుతున్నా, అది వేరే చూడురి, మీకు మొత్తం డీటెయిల్ అర్థమవుతుంది. అప్పుడు మీరే చేయొచ్చు మాంజాని ఎట్లా తయారు చేయాలో.